బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటన మళ్లీ విచారణకు వచ్చింది. ఇప్పుడీ వంతు జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అవును, నేనన్నది మీరు విన్నది అక్షరాల నిజం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనను మళ్లీ విచారణకు స్వీకరించింది. హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని రూమ్ నంబర్ 216లో బహిరంగ విచారణ జరుపుతోంది. పోలీస్ అధికారులను హాజరు కావాలంటూ ఆదేశించింది కమిషన్. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మినేని ఫిర్యాదుతో గతంలో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది కమిషన్. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ అనంతరం అల్లు అర్జున్ను కూడా విచారించే అవకాశం ఉందా అంటే అవుననే చర్చ జోరందుకుంటోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రోజు మరి ముఖ్యంగా పుష్ప 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఆ ఘటనలో జరిగిన ఆ ఇబ్బందికర వాతావరణం, ఆ బిడ్డ చనిపోవడం, ఆ తల్లి చనిపోవడం, ఆ బిడ్డ హాస్పిటల్ పాలవ్వడం ఒక్కసారిగా అందరినీ కలిసివేస్తుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా చర్చ ముగిస్తుంది అనుకున్న క్రమంలో మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాన్ని తెర మీదకు తీసుకొచ్చింది, విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరుగుతోంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎన్ని గంటలకు ప్రారంభమైంది, ఎన్ని గంటలకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? సచిన్, పుష్ప ఘటన టాలీవుడ్ కి ఒక పీడకల లాంటిదని చెప్పుకోవచ్చు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా చూడటానికి వచ్చిన కుటుంబంలో ఒక తల్లి మరణించడం, అలాగే కుమారుడు ఇప్పటికి కూడా ఆయన సాధారణ బాలుడిగా ఆరోగ్యవంతుడిగా మారకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఆ ఘటన టాలీవుడ్ నైతే ఇప్పటికి కూడా వెంటాడుతుందనే చెప్పుకోవాలి. ఆ ఘటనకి సంబంధించి హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు రావడం జరిగింది. థియేటర్ యాజమాన్యానికి కావచ్చు, మిగిలిన సెక్యూరిటీ సిబ్బందికి, వీళ్ళందరికీ కూడా అరెస్టులు జరిగాయి. విచారణకు పిలిచారు పోలీసులు. ఇప్పుడు తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఈ రోజు దీనిపై విచారణ చేస్తున్నారు. అలాగే పోలీసులు పాత్ర కూడా ఇందులో చాలా కీలకం కాబట్టి వాళ్ళని ఈ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు విచారణకు హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దీనికి సంబంధించిన విచారణ అయితే జరుగుతుంది. పోలీస్ అధికారులు హాజరైనట్లుగా మనకైతే సమాచారం ఉంది. బహుశా ఈ పోలీస్ అధికారుల విచారణ తర్వాత దాంట్లో బాధ్యులుగా ఉండి అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బందిని, థియేటర్ సెక్యూరిటీ వాళ్ళని, థియేటర్ యాజమాన్యాన్ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ పిలిచే అవకాశం అయితే ఉంది. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది. దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు న్యాయస్థానం నుంచి బెయిల్ పొందడం జరిగింది. ఆ తర్వాత ఇలాంటి ప్రీమియర్ షోలు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ గుమిగూడే సినిమా ఈవెంట్స్ కి కూడా పర్మిషన్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం, అలాగే తెలంగాణ పోలీస్ శాఖ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ మేరకు మాత్రమే ప్రస్తుతం ఈవెంట్స్ జరగడానికి అనుమతులు అయితే లభిస్తున్నాయి. సచిన్, రైట్. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు రేపట్లో పిలిచే అవకాశం ఉందని భావించాలా అల్లు అర్జున్ని, లేకపోతే ఈ విచారణ జరిగిన తర్వాత కొద్ది రోజుల సమయం తీసుకుని ఆ విచారణకు సంబంధించిన సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ వరకు వెళ్లే అవకాశం ఉందా? రవిచంద్ర, ఓకే రవిచంద్ర దగ్గరికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు జరిగిన ఘటన ఒక్కసారి తలెచ్చుకుంటే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటనలో ఒక్కసారిగా క్రౌడ్ వచ్చేయడం, ఆ క్రౌడ్లో వచ్చిన క్రమంలో ఆ ఫ్యామిలీ ఎక్కడికక్కడ చల్లా చెదురైపోవడం, మరి ముఖ్యంగా భర్త ఒక చోట, భార్య ఒక చోట, భార్యతో బిడ్డ ఒక చోట. ఆ విజువల్స్ చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. మరి ముఖ్యంగా ఆ పిల్లాడిని అలా అపస్మారక స్థితిలో చూసిన తర్వాత ఆ పిల్లాడికి ఒక్కసారిగా, ఎందుకంటే ఆ పిల్లాడికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అందించిన ఆ సిపిఆర్, అక్కడ పోలీసులు అందించిన సిపిఆర్ మీరు చూడొచ్చు. ఆ రోజు కరెక్ట్గా డిసెంబర్ 4, 2024 ప్రీమియర్ షో పుష్ప 2కి సంబంధించి
ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది ఆ వెరీ నెక్స్ట్ డే. అయితే సంధ్యా థియేటర్కి వెళ్ళారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్లే క్రమంలో ఆ తొక్కిసలాట జరిగిన సందర్భం ఎక్కడ చూసినా అదే విజువల్. అంటే ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఆ పూర్తిగా క్రౌడ్తో నిండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళింది. రేవతి తన కుటుంబంతో అక్కడికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా క్రౌడ్ అంతా ఒక చోటుకి చేరుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోని అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేవతి మరణించారు. రేవతి కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్ పాలయ్యి చికిత్స అందించిన పరిస్థితి. కొన్ని నెలల పాటు హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 తొక్కిసలాట ఘటన తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనను విచారిస్తోంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి మీరు చూడొచ్చు. ఆ రోజు టైం లైన్ రాత్రి 9:40 అప్పర్ బాల్కనీకి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది. అప్పర్ బాల్కనీకి అల్లు అర్జున్ రావడంతో లోవర్ బాల్కనీ దగ్గర మరింత ఒత్తిడి పెరిగిన సందర్భం. అసలు సంధ్యా థియేటర్ తొక్కిసలాట అసలు ఏం జరిగిందో ఒక్కసారి మేము రీక్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తే పోలీసులు సంధ్యా థియేటర్కి సంబంధించి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ అక్కడికి చేరుకుంటున్న క్రమంలో పూర్తిగా క్రౌడ్ అంతా అక్కడికే చేరుకుంది. 9:15 ప్రాంతం వైట్ ఫార్చునర్ కార్లో అల్లు అర్జున్ కూతురు అలాగే వాళ్ళ మామయ్య ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు. అలుహరాలుగా కంచెల చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడికి చేరుకున్న తర్వాత 9:15 ప్రాంతంలో బ్లాక్ స్కార్పియోలు అల్లు అర్జున్ కొడుకు అక్కడికి చేరుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అక్కడ వేరే కార్లలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనతో పాటు వచ్చిన సెక్యూరిటీ వాళ్ళని సెక్యూర్ చేసుకుంటూ బాడీ గార్డ్స్ వాళ్ళని సెక్యూర్ చేసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత అదిగో రేవతి వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. 9:25 ప్రాంతంలో రేవతి లోపలికి వెళ్తున్నారు. ఈ ఫుటేజ్ అంతా ప్రస్తుతం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ విచారించే అవకాశం ఉంది. అయితే ఆ రోజు 9:25 తర్వాత తోపులాట మధ్య సంధ్యా థియేటర్ లోపలికి రేవతి వెళ్తున్న పరిస్థితి. ఇదే ఆ కుటుంబం ఇప్పుడు అంత బాధకులు. అదిగో మీరు చూస్తే ఒక్కసారిగా ఆ గేట్స్ తీసిన తర్వాత ఆ ఫ్లడ్లా వచ్చేసారు, మొత్తం ఒక వరదలా వచ్చేసారు వాళ్ళంతా కూడా. దీంతో పక్కన ఉండిపోయిన రేవతి అలాగే శ్రీతేజ్ మీరు చూడొచ్చు. రేవతి శ్రీతేజ్ అక్కడే ఉన్నారు. రేవతి భర్త ఏమో బయట ఉన్నాడు. ఆయన గేట్ బయట, ఆయన గేట్ లోపల వీళ్ళు. ఈ నేపథ్యం ఒక్కసారిగా గేట్ తెరిచిన తర్వాత ఒక ప్రవాహంలా తోసుకుంటూ తోపులాడుతూ వచ్చేసిన సందర్భం. ముషిరాబాద్ మెట్రో స్టేషన్కి చేరుకున్నారు అల్లు అర్జున్ అరౌండ్ 9:34 9:28 నుంచి 9:34 ప్రాంతం ఆ రోజు. భర్త భాస్కర్ ఏమో బయట ఉన్నారు. రేవతి శ్రీతేజ్ ఏమో లోపల ఉన్నారు. బండితో పాటే థియేటర్ వైపు తీసుకొచ్చారు. ఆ గేట్స్ ఓపెన్ చేయడం ఎగ్జాక్ట్గా ఆ రోజు గేట్స్ ఓపెన్ చేయడంతో వాళ్ళంతా లోపలికి వచ్చేసారు. అంటే తోసుకుంటూ లోపలికి వచ్చేయడంతో వాళ్ళ మీద పడ్డారు. అక్కడ ఉన్న శ్రీతేజ్ కావచ్చు, రేవతి కావచ్చు, వాళ్ళిద్దరి మీద ఒక్కసారిగా ఈ జనమంతా పడిపోవడంతో ఇటువంటి వాతావరణం చోటు చేసుకుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ చేపడుతుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని రూమ్ నెంబర్ 216లో బహిరంగ విచారణ జరుగుతోంది. పోలీసు అధికారులను హాజరు కావాలంటూ ఆదేశించింది కమిషన్. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మినేని ఫిర్యాదుతో గతంలో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది కమిషన్. పోలీసుల విచారణ అనంతరం అల్లు అర్జున్ కూడా విచారించే అవకాశం ఉంది. విచారణకు పిలిచే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మీకేమనిపిస్తోంది? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తప్పు ఎవరిది? ప్రభుత్వానిది, అల్లు అర్జున్ది? ఒక 2 ప్రశ్నలు వివరించే ప్రయత్నం చేస్తుంది. పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ రైట్, మనతో పాటు ఫోన్లలో జాయిన్ అవుతున్నారు